ఏంది రామ్ చరణ్ గారు అభిమానా నువ్వు? రామ్ చరణ్ అభిమాని నేనేందన్నా గల్లీలో ఫ్యాన్స్ వారైంది. ఈ ప్రపంచంలో ఈ భూమి భూమి మీద ఉన్న ప్రపంచమా? ప్రపంచంలో ఉన్న భూమా? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవును, బాహుబలితోనే మనం స్టార్ట్ అయ్యాం కదా. ఓహో, అంత ముందు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. చూసుకో, పా సినిమా చూసుకో. నేను ఓటు వేసిన వాళ్ళే సీఎంలు అయ్యారు. నీ ఫ్రెండ్స్ మాత్రం ఫ్యాన్స్ వారు, వాళ్ళైతే పెద్ద ఇంపార్టెంట్ సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేస్తే అది రామ్ చరణ్ పక్కా అది సూట్ అంతే, ఇంకా సెటప్ అంతే అది. సో అంటే నువ్వు రామ్ చరణ్ గారి అభిమాని కాబట్టి సో గేమ్ చేంజర్ లో గానీ ఏదైనా రామ్ చరణ్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నా స్టైల్ చెప్పా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఏమైనా పిచ్చి ఉందా చిన్నప్పటి నుంచి అట్లా? నువ్వేం నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్ను కానీ ఇబ్బంది పెట్ట, మర్యాదగానే మాట్లాడతాను నీకు. ఇంకోడైతే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా. ఎందుకంటే నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్స్ గెలుస్తున్నావు. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ తేజ. అసలు మన తెలుగు మూవీస్ ఇక్కడ పాన్ ఇండియాలో కానీ అంటే కలెక్షన్ విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డే కలెక్షన్సే అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే రికార్డ్స్ మనకైతే ఉన్నా కానీ ఇప్పటివరకు దంగల్ రికార్డ్స్ని మనం బ్రేక్ చేయలేకపోయాం. ఈవెన్ బాహుబలి కూడా బ్రేక్ చేయలేకపోయింది, ద పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయినా కానీ. రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. సో అంటే ఒక రామ్ చరణ్ గారి అభిమాని కొన్ని మాటలు మాట్లాడారు. 50,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఎలా అయినా సరే గేమ్ చేంజర్ అని చెప్తున్నాడు. సో అతను చాలా బాగా ట్రోల్ అయ్యారు. ప్రస్తుతం అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టే ఈరోజు స్టూడియోలో. అసలు ఏ ఉద్దేశంతో అలా అన్నాడు, అతనికి ఏమైనా ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసా, మొత్తం కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏంది రామ్ చరణ్ గారు అభిమానా నువ్వు? అవును, రామ్ చరణ్ అభిమాని నేనేందన్నా గల్లీలో ఫ్యాన్స్ వారానికి. ఎక్కడ గ్లోబల్ మొత్తం చెప్పా. గ్లోబల్ అంటే ఏంది చెప్పు. గ్లోబల్ అంటే ఉన్న ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రపంచమా? ప్రపంచంలో ఉన్న భూమా? సరే ఏదన్నా అనుకో, నాకు నీ అంత లేదులే. నేను చెప్పేది ఫస్ట్, రామ్ చరణ్కి గల్లీలో ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఫ్యాన్స్ అని మాత్రం అడగద్దు ఇంకా, సరేనా? ఆయనకి ఎక్కడన్నా ఫ్యాన్స్ ఉంటారు అంతే. అంటే ఏ ఉద్దేశం తను 50,000 కోట్లు కొట్టిద్దని? అది నేనేందనేది చిన్న పిల్లలు చెప్పేస్తాడు. అసలు గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు అందన్న, 1,00,000 కోట్లు కూడా వస్తాయి. ఏమో చెప్పలేము, రావచ్చేమో చెప్పలేము. 50,000కి 1,00,000కి 50 డిఫరెన్స్ ఉంది. ఏమీ లేదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు ఒక్కడే ఉన్నావట. బయట వెళ్ళి చిన్న పిల్లలను అడుగు, తమ్ముడు గేమ్ చేంజర్ సినిమాకి కలెక్షన్ ఎంత వస్తుందని. పిల్లడు కూడా చెప్పేస్తాడు ఖచ్చితంగా అనేది. ఇది 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు కూడా రావచ్చేమో అంటాడు, ఎవడైనా అంటాడు. అది నేనే కాదు, కానీ నేను కొద్దిగా ముందుగానే చెప్పా అంతే. అభిమానం, అభిమానాన్ని ఎవరు కాదంటారు కదా, అంతే. నేను నా అభిమానంతో చెప్పా అంతే. అంతేగాని నాకు ఓళ్ళు ఎవరు చెప్పారు, వీళ్ళు ఎవరు చెప్పారు, నా ఎవరు చెప్పలా. నేను అభిమానంతో చెప్తాను. ఎందుకంటే ఆయన సినిమాలు నువ్వు చూసుకో. ఏ సినిమా? RRR ఆస్కార్ అవార్డు వచ్చింది లేదా ఇంతవరకు? తెలుగు సినిమాలో ఆస్కార్ అవార్డు వచ్చింది. RRR సినిమా ఏదో దానికి సినిమాకి వచ్చిందా లేదా? సినిమాతో పాటు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. వద్దా ఎన్ని వద్దు, కానీ RRR సినిమాలో ఎన్టీఆర్ ఉన్నా కానీ ఎక్కువ పేరు వచ్చింది ఎవరికి? రామ్ చరణే కదా. అసలు రామ్ చరణ్ ఉండడం వల్ల RRR సినిమా ఆడింది, గుర్తుపెట్టుకోది. అవును, RRR సినిమాలో మొత్తం కనిపించేది కానీ మొత్తం ఫైట్లు కానీ సాంగ్లు కానీ రామ్ చరణ్. అసలు అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు చేశారు కాదంటే, సరే ఎన్టీఆర్ కూడా బాగానే యాక్టింగ్ చేసాడు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాదంటే. కానీ RRR అనగానే గుర్తు వచ్చేది ఫస్ట్ ఎవరు? నువ్వే చూసుకో. రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ ఇద్దరు గుర్తొస్తారు. నీకు గుర్తు వస్తారు, అదే నీకన్నీ తేడాగా ఉంది నీకు. కింద నువ్వు బయటకు చూడు, సరే నువ్వు బయట ప్రపంచం చూడు, కనుక్కో, బయట ప్రపంచం తిరుగు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేస్తే అది రామ్ చరణ్ పక్కా అది సూట్ అంతే, ఇంకా సెటప్ అంతే అది. అది చెప్పలే ఇంకా. కాబట్టి RRR కాదు, ఇంక ఏ సినిమా అన్నా తీసుకో, ఇంకా ఏ సినిమా అన్నా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫస్ట్ చిరుత సినిమా కానీ, చిరుత కానీ, మగధర కానీ, రచ్చ సినిమా ఏదైనా తీసుకో, ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా. అన్ని సినిమాలు దాదాపు అన్ని సినిమాలు 100 కోట్లు దాటేసి. అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవును బాహుబలితోనే మనం స్టార్ట్ అయ్యాం కదా. నువ్వు అనుకుంటున్నావు అంతేది, నువ్వు అనుకుంటున్నావు. అంత ముందు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి, చూసుకో. పా సినిమా చూసుకో. అంటే చిరుత పాన్ ఇండియా మూవీ అంతే కదా. చిరుత కూడా ప్యాన్ ఇండియా సినిమానే, మగధర కూడా ప్యాన్ ఇండియా సినిమా, అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే.
అంతే కానీ రామ్ చాలా చరణ్ మంది డబ్ చేసినట్టున్నారు కదా మగధీర సినిమాని. వాళ్ళు చేస్తున్నారు, కానీ అది ఎవరికైనా అయిందా? వర్కౌట్ కాల. వాడు డబ్బింగ్ చేసుకున్నాడు అంతే. అంటే పాన్ ఇండియా అంటే మొత్తం కూడా అప్పుడు అన్ని చోట్ల ఏమైంది? రిలీజ్ అవ్వాలి కదా. చెప్పేది నేను, డబ్బింగ్ చేసుకున్నాడు కరెక్టే. అప్పుడు ఏమైంది? ఎవడికి సెట్ కాలేదు. అది ఎవడి వల్ల కావట్లే. ఆ గుర్రం తోడడం కానీ, ఆ ఫైట్లు చేయడం, ఆ డాన్స్ చేయడం కానీ, ఆ డైలాగ్ చెప్పడం, ఇంకా ఆ లవ్ స్టోరీ కానీ ఎవడికి సెట్టే కావట్లేదు. మళ్ళీ తిరిగి అందరూ ఏం చేశారు? రామ్ చరణే ఈ సినిమా తీయాలని ప్రతి ఒక్కరు అడిగారు. కానీ చూసుకోను, హిందీకి పో, తమిళ్ పో, కన్నడ పో, మలయాళం పో, ఇక్కడ పక్కన అమెరికా, చైనా, రష్యా ఎక్కడికైనా పో, ప్రతి ఒక్కరు ఒకటే మాట, ఇది రామ్ చరణ్ చేయాలి, ఇది ఎవడి వల్ల కావట్లేదు. ఎవడన్నా కడుకో, చిన్న పిల్లల నుంచి చెప్పేస్తాడు. అది నీకు అది అర్థం కావట్లేదు. అంటే నువ్వేమంటున్నావు అంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఇప్పుడు కాదు, చిరుత నుంచే గ్లోబల్ ఆయన స్టార్. ఎప్పటి నుంచో కోపం వస్తారు, కానీ ఈ మధ్య కాస్త ఎక్కువ పబ్లిసిటీ అయిందంటే, ఎందుకంటే ఈ మధ్య టెక్నాలజీ మారింది. ఈ లాక్డౌన్ నుంచి కాస్త టెక్నాలజీ మారింది, దానివల్ల అందరూ అట్టాడు. కానీ నాకు తెలిసి రామ్ చరణ్ ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్ అయినా. అది ఎందుకు ఆయన అంటే అంత పిచ్చి, అంత అభిమానం? అది ఎవరికైనా అంతే. ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఎవరికైనా పిచ్చి అభిమానం ఉంటది. నీకు లేదా? నీకు లేదా? నాకు అందరు హీరోలు ఇష్టం. సరే నీకు అందరు హీరో, కానీ నాకేందంటే నాకు రామ్ చరణ్ కాదు, మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు అందరూ నాకు ఇష్టమే. ఇంకా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్, ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలే అసలు. కాబట్టి చూసుకోను, గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్ని గెటప్లు చేసాడంటే, ఇప్పుడు కలెక్టర్గా, సీఎంగా, కాసేపు చూస్తే డాక్టర్గా, కాసేపు పోలీస్గా, కాసేపు రిపోర్టర్గా, కాసేపు ఏదో వ్యవసాయం చేస్తుంటాడు. అర్థమేం కాదు అసలు. అంటే ఆయన అంటే ఐపీఎస్ గా చూసాను, ఒక పొలిటీషియన్ గా చూసాను, అవును, ఐఏఎస్ ఆఫీసర్ గా చూసాను. నువ్వు లుంగి కట్టుకోవడం చూడాలి. నువ్వు అదే అదే చెప్తున్నా, అదే మానేసి అదే డాక్టర్ గా ఇవి చూడలేదు. నువ్వు అర్థం కావట్లేదు. చూడు, రేపు సినిమా వస్తుంది, సినిమాలు చూసుకో ఒకసారి, 10వ తేదీ వస్తుంది, ముందుగానే బుక్ చేసుకో. ఎందుకంటే టికెట్లాడా ఓరు నాయన, టికెట్లు అయితే ఎందుకు లేదు చెప్పలే. విజయవాడకు పో నువ్వు ఒకసారి, అక్కడికి వెళ్ళి చూడు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్ళేసి వస్తాను. ఇక్కడికి విజయవాడలో అయితే 250 అడుగులు పైన అనమాట, ఒక దాదాపు 300 అడుగుల కట ఉంటుంది. ఇంతవరకు ఏ సినిమా హీరో కట్టలే. చూసుకోను, నువ్వు పాత రోజులు కూడా బయటిది ఏ హీరో కన్నా కట్టారా, ఏ దేశంలోనా ఏ హీరో కన్నా కట్టారా చూసుకో. కట్టారంటే చెప్పు, నువ్వు కట్టారంటే చెప్పు, నాకేం తెలియదురే, అది నేను మానేస్తా. ఇంక నేను ఏం మాట్లాడను. కట్టారా? కటౌట్ లో అందరు హీరోలు అందరు హీరోలు కట్టారు, కానీ రామ్ చరణ్ కట్టిన అంత పెద్ద కటౌట్ ఏ హీరో కన్నా కట్టారా? ఎక్కడైనా నువ్వు ప్రపంచం ఎక్కడికైనా పో, నువ్వు దుబాయ్కి పో, అమెరికాకి పో, ఆ హాలీవుడ్ పెద్ద అంట, ఏ హీరో కన్నా కట్టాడా? అంటే ఏమని అర్థం? అంటే ఈయన కట్టారంటే ఏమని అర్థం? ఈయన గ్లోబల్ స్టారే కదా. అది ఈ మధ్య అర్థమైంది వాళ్ళకి. నేను వాళ్ళ కట్టమని ఎప్పుడో చెప్పిన వాళ్ళకి, వాళ్ళు నా మాట వింటేగా, చిన్నపిల్లడిని నా మాట వినరు. ఏదో సార్లు ఈ మధ్య అన్న కాస్త మారారు, కట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పైగా ఆ కటౌట్ దగ్గర కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎక్కువ హడావిడి చేస్తాను నువ్వు రామ్ చరణ్ గారి గురించి. నేను హడావిడి ఏమి డబ్బా తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయి నేనే కొంటా, ఇదంతా కాన్సెప్ట్ నువ్వు అనుకుని చేసావా లేకపోతే ఎవరైనా చెప్పి చేయించారా? ఇంకా ఇదే ఇలాంటివి మానేడట, ఇలాంటివి మాట్లాడద్దు దయచేసి. ఇది కాన్సెప్ట్ హడావిడి చేసి, నేనేం హడావిడి కాన్సెప్ట్ అభిమానంతో చేసా. దాంట్లో నిజంగానే డబ్బులు ఉన్నాయి, దాంట్లో నిజంగానే 50,000 కోట్లు తీసుకొచ్చా. ఎందుకు? లేను దేవుడు అని అడిగితే ఇంత డబ్బులో ఇంత డబ్బాలో 50,000 కోట్లు పడతాయా? పట్టదా? నీకు పట్టదు. అమెరికన్ డాలర్లు మార్చుకోవాలడు. నేను చెప్పింది అదే, అమెరికన్ డాలర్లు. అంటే నీకు ఒక విషయం అవుతుందా? నువ్వు ఎరుపక్షం అయిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు అదే, నువ్వు ఒక్కడే అంటున్నావు. ఈ మాట ఇందా నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్కటి ఉల్టా పల్టా అనేది. నువ్వు కిందకి పైకి వేస్తావు. అంటే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. ఈత వచ్చింది ఇదే సమస్య. ఇక నేను మాట్లాడుతున్నానుగా, తెలిసి మాట్లాడుతున్నావు. ఇంత క్లారిటీగా అర్థం అవుతుందిగా నేను చెప్పింది నీకు అర్థం. $50,000 నువ్వు పట్టుకొచ్చావు. అవును, పట్టుకొచ్చా. ఎందుకు లేనోడికి ఇద్దామని. ఎప్పుడు సినిమా టికెట్ అంటున్నావా లేకపోతే ఇంకేమైనా? ఎందుకన్నా మధ్యలో మాట్లాడతావు? నేను మాట్లాడతా. ఎందుకన్నా మైండ్ దొబ్బేస్తావు? నేను 50,000 కోట్లు నిజంగానే ఆ డబ్బాలు తీసుకొచ్చా. ఎందుకు? ఈ రోజు జరిగే ఆడియో ఫంక్షన్ కి, అంటే నిన్న తీసుకొచ్చింది దేనికంటే, ఈ ఆడియో ఫంక్షన్ కి ఎవరైనా బాగాలంటే డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇద్దామని. పైగా సినిమా టికెట్ ఎవరికైనా లేకపోతే నేనే దగ్గర ఉండి ఇద్దాం అనుకో. సరే, నాకు ఇస్తావు టికెట్? ఎవరికి? నీకేం బాగానే ఉన్నాయి, కానీ ఏదో మంచి బట్టలు వేసి వాచ్ ఇప్పిస్తూ నీకేం నెలకు మంచి జీతం వస్తుంది, నీకెందుకు ఇస్తాను? లేనోడికి అని చెప్పినా. గుర్తు పెట్టుకో, నేను ఎవరికని చెప్పింది లేనోళ్ళు మాత్రం అడిగితేనే ఇస్తాను చెప్పినా. ఉన్నోడికి నేను దేనికి ఇస్తాను? ఉన్నోడికి. మన భారతదేశంలోనే జనాభా 50,000 కోట్ల మంది ఉండరు. ఏంది 50,000 కోట్ల మంది జనాలు ఉండకపోతే దానికి దీనికి ఏం సంబంధం? మరి ఇంకెవరికి అమ్ముతావు టికెట్లు? నేను టికెట్ అమ్ముతాను చెప్పలా నీకన్నా. నీకేం అర్థం కావట్లేదన్నా.
నేను చెప్పింది ఏంటంటే 50,000 కోట్లు ఆ డబ్బాలో ఉంది, డబ్బు ఉంది. దాన్ని లేనోడికి ఇద్దామని ఎవరిని అడిగితేనే అంతే. సినిమా కొనడానికి కదా. ఏందే సినిమా కొంటాం. ఒకవేళ నేను చెప్పింది ఏంటంటే ముందుగానే కొనేద్దామని ఫిక్స్ అయిపోయినా. నేనే కొందామని అనుకున్నా. కానీ ఏందంటే ఇది నేను కొనడం కరెక్ట్ కాదు. నువ్వేనా జనాలు ఆడాలి, నీకేమన్నా జనాలు కొనాలి. పిచ్చి ఉందా? ఎక్కడైనా మెంటల్ హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు వచ్చావా? ఏమన్నా పిచ్చి ఉందా చిన్నప్పటి నుంచి అట్లా? ఆపు, ఆపు, ఇంకా నువ్వేం ఇంకా మాట్లాడుతున్నావు ఇంకా నీకు ఆపు, అర్థమవుతుందా? ఇంకా ఆపేసి ఆపి ఇంక చాలు. ఆహా, చెప్పు, నువ్వు- నీకు ఏం నువ్వు మాట్లాడుతున్నా నీకు మాట్లాడేది అర్థమవుతుందా? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అసలు. నువ్వు ఏమని చెప్పావు? అంటే నువ్వు మాట్లాడేది అర్థం కరెక్టా? కాదు. మరి నువ్వు అడిగేది అట్టుంది. ఇంకా అంటే నువ్వు కావాలని చెప్తున్నావా? నువ్వు చెప్తున్నట్టుంది కావాలని. మెంటల్ పిచ్చి అయితే నేను మాట్లాడతాను. నువ్వు రామ్ చరణ్ గారు ఇదిగో. అభిమానులా మాట్లాడట్లే. ఫోన్ వాడుతున్నాను కదా, మెంటల్ పిచ్చి ఉంటే ఎవడు వాడతారు ఫోన్? ఇది మరి పిచ్చోళ్ళ చేతుల్లో కూడా ఫోన్లు ఉంటున్నాయి ఈ రోజు. ఏందో పిచ్చోడి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి, నేను చూసాలే. అదే నీ చేతుల్లోనే ఉందిలే. ఇంకా అదేని చెప్పి ఇంకెందుకు? నేను చూస్తేనే అర్థం అవుతుంది నాకు కాస్త నీకే ఉన్నట్టుందని. నేను బానే ఉన్నా. నేను ఇంత క్లారిటీకి చెప్పినా ఆ డబ్బాలో 50,000 కోట్లు లేనోడికి ఇస్తానని చెప్పినా. నువ్వేమంటున్నావు అంటే అందరికి ఇస్తావు అంటే నేను దేనికి ఇస్తాను? అందరికి లేనోడికి ఎవడు వచ్చి అడిగితే ఏందయ్యా నీ పరిస్థితి, నీ బ్యాక్గ్రౌండ్ చూసి మరి ఇస్తా. అంతేగాని రాగానే వచ్చి ఉండడం నేను అడిగేది. అది కూడా ఇచ్చినోడు వేరే వాళ్ళే, అది వేరే మ్యాటర్. అది ఇప్పుడు అది వేరే విషయం అదంతా. అది మా ఫ్యాన్స్ అందరం కలిసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అది నీకు వదిలే, అది నీకు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇక్కడ నీకు నేను చెప్పలేదు, సరేనా? నిజం చెప్పు, నువ్వు హైలైట్ అవడానికి ఈ విధంగా చేస్తున్నావు కదా. అదే నువ్వు హైలైట్ అవడానికి అడగను అన్నట్టు ఉంది. ఇదంతా నాకు అవసరం లేదు. నేను చూస్తే అర్థం అవుతుంది. ఇంకా నువ్వు హడావిడి చేస్తున్నావు కాబట్టి నేను హడావిడి అని నేను అభిమానంతో చేస్తానా. అదే అందరూ తెలుసుకోవాల్సింది ఇదే. నేను అభిమానంతో చేస్తానా, అభిమానంతో మాట్లాడుతున్నా. ఏదో నా వంతు తరపున నేను ఏదో చెప్తున్నా, సినిమా చూడండి అని అంతే. అభిమానంతో చెప్తున్నాం అంతే. పైగా లేడీస్ కి చిన్న పిల్లలు కూడా చెప్పిన చాలా మంది, దయచేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత లేడీస్ చిన్న పిల్లలు ఎవరు థియేటర్ దగ్గరకు రావద్దండి. ఒకవేళ మీరు సినిమా చూడాలనిపిస్తే ఒక్క 10 రోజులు 15 రోజులు ఓపిక పట్టండి. పైగా ఇది ఏం సినిమా? ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్, గేమ్ చేంజర్ సినిమా ఇది. ఒక నెల రోజుల తర్వాత వచ్చి చూడాల్సిందే వాడు. ఎందుకంటే ఆయన సినిమా కానీ ఆ రేంజ్ కానీ పబ్లిసిటీ ఆ లెవెల్లో ఇంకా ఎందుకు లేదు అసలు మాట్లాడి రావట్లేదు నాకు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏమైంది పుష్ప సినిమా చెప్పేది అక్కడ ఏమైంది? అక్కడ జనాలు హడావిడి తొక్కేస్తున్నారు. కానీ ఇదేమవుతుంది ఇక్కడ? రామ్ చరణ్ కానీ థియేటర్కి వస్తాడని తెలిసింది అనుకో, ఇంకా ఆ ఊరు మొత్తం ఇంకా ఫుల్ అయిపోద్ది అంతే. కాబట్టి అందుకని నేను ముందుగానే చెప్పిన, దయచేసి చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ జాగ్రత్తగా ఉండండి. సినిమా చూడాలంటే ఒక నెల తర్వాతే వచ్చి చూడండి, లేదా ఒక 15 రోజులన్నా ఓపిక పట్టండి. దయచేసి హడావిడి అని చేయొద్దండి. ఎందుకంటే ప్రాణం పోతే రాదు మళ్ళీ. పైగా రామ్ చరణ్ క్లారిటీగా చెప్పాడు ఏమన్నా డిసిప్లిన్ ముఖ్యమని. పైగా సినిమాలో కూడా చూసుకోవాలి డిసిప్లిన్. ఎవరు నాకున్నా ఎక్కడుంది నీకు డిసిప్లిన్? నేను ఉంటేనే కదా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది నీవు డిసిప్లిన్ లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడి అంతే. ఇబ్బంది పెట్టలా, గుర్తు పెట్టుకో. నేను నిన్ను గానీ ఇబ్బంది పెట్టలా, మర్యాదగానే మాట్లాడుతాను నీతో. ఇంకోడైతే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా. ఎందుకంటే నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్స్ గెలుస్తున్నావు. గెలకద్దు సరేనా? ఫ్యాన్స్ మాత్రం గెలకద్దు. నువ్వే గెలుగుతున్నావు. నువ్వు గెలకుతున్నావు. నువ్వు ట్రోల్ చేసేటట్టు మాట్లాడుతున్నావు. నేనేం ట్రోల్ ఏం చేయలేదు. ఒక సినిమా ఎన్ని కోట్లు కొడతాదో సినిమా మీద ఆధారపడి అది అందరికి. కానీ ఈ హీరో కాదు అలా. ఈయన గ్లోబల్ స్టార్. ఈయన అది మిగతా హీరోలకి. అంటే నువ్వు గ్లోబల్ స్టార్ ని ట్రోల్ చేస్తున్నావు కావాలని. నేను ఎందుకు చేస్తాను? ఇప్పుడు నన్ను కూడా అందరూ ఏమంటారు? గ్లోబల్ స్టార్ కుమార్ అంటారు. నన్నట అనేస్తారు. గ్లోబల్ స్టార్ కుమారా? అవును. ఏం తెలియదు నీకు? ఇంకా నన్ను గ్లోబల్ స్టార్ కుమార్ అంటారు. నన్ను నా పేరు అశోక్ కుమార్ బాబా, ఉదయ్ కుమార్ బాబా, విజయ్ కుమార్ బాబా వద్దు ఇవన్నీ. నన్ను జనాలు అందరూ అనేది ఒకటే, గ్లోబల్ స్టార్ కుమార్ అంటారు అంతే. ఓకేనా? తెలుసుకోది. నువ్వు బయట లోకం తిరగవు, తెలుసుకోవు. నీకేం అర్థం కాదు. నిజం చెప్తున్నా, నీ గురించి బయట డబ్బా కుమార్ అని చెప్పారు. నువ్వు అనుకోవటం అదే. నేను ఆ డబ్బాలు తెచ్చిన డబ్బులే అంటే నువ్వు ఎంతసేపు నువ్వు ఆ డబ్బా పట్టుకుని నువ్వు డబ్బా కుమార్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు అక్కడ తప్ప ఇంకెవ్వడా ఉండవు. ఇప్పుడు నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇది అంటున్నావు కదా. అవును. రామ్ చరణ్ ఫ్యాన్స్ నాకు తెలుసు, వాళ్ళందరూ నాతో మంచుకుంటారు, ఉంటారు. రామ్ చరణ్ నువ్వు కనిపిస్తే మాత్రం వాళ్ళు నిన్ను ఆడుకుంటారు. ఇంకాపు నువ్వు కనిపిస్తే ఆడుకుంటారు వాళ్ళు. నీ ఫ్రెండ్స్ అనుకుంటారన్నమాట. నీ రామ్ చరణ్ కి నీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ విజయవాడలో కట్టాం మేమంతా అభిమానంతో పోయి చేసాం పని. ఆ విజయవాడ కట్టవుంటే 300 అడుగులు కట్టవుంటే మేము కట్టినాం అభిమానంతో. హెల్ప్ చేసాం, సహాయం చేసాం. ఆ పని చేసాం, అందించాం, అది చేసాం. ఏదో మా వంతు సహాయం మేము చేసాం. కాబట్టి నీకే నీ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అయితే ఆయనకి గల్లీలో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. నువ్వు చెప్తావు అయితే నువ్వు నీ ఫ్రెండ్స్ మాత్రం ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఎట్టుందంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కడ లేరు, నీ ఫ్రెండ్స్ మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు.
వాళ్ళేదో పెద్ద ఇంపార్టెన్స్ అంటే రామ్ చరణ్కి ఓళ్ళు తప్ప ఇంకెవరు లేరులే అన్నట్టుగా మాట్లాడుతావు నువ్వు మాట్లాడే మాట అట్టుంది. బాగా చూసుకో ఈ వీడియో నేను ఎలా మాట్లాడుతున్నానో దేని గురించి మాట్లాడుతున్నా అక్కడ చూస్తున్న ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళకి తెలుసు, నాకు నువ్వేం అర్థమవుతుంది. మాట్లాడుతున్నావో నాకు అర్థం వాళ్ళకి అవుతుంది. తెలుసు. వాళ్ళకి తెలుసు, అన్ని తెలిసిన నేనేం చెప్తానా, వాళ్ళకి తెలియకుండా ఏం పోలా. మరి నువ్వు మాట్లాడితే ఎట్టుంది అది? ఏదో నీ ఫ్రెండ్స్ ఏ ఫ్యాన్స్ అయినట్టు, మిగతా వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ లేనట్టు. నా ఫ్రెండ్స్ మాత్రం ఫ్యాన్స్ లేరా? మిగతా వాళ్ళు లేరా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు లేరా? ఏదో నువ్వు ఒక్కడ అయినట్టు మాట్లాడుతావు. ఆయన గ్లోబల్ స్టార్ అయినా. రైట్. అది సో ట్రైలర్ చూసావు కదా, రీసెంట్ గా ట్రైలర్ వచ్చింది కదా. అవును. సో ట్రైలర్ చూసిన తర్వాత నీకేమన్నా? ట్రైలర్ వచ్చి 4 రోజులు అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆడుతున్నావు, రీసెంట్ గా అంటున్నావు. నేను 4 రోజులు ట్రైలర్ చూస్తానే ఉన్నా. ట్రైలర్ వచ్చిన తర్వాత జనాలందరికి అర్థమైపోయింది క్లారిటీగా, అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇంకా మరి ఈ సినిమా ఖచ్చితంగా ఈడు చెప్పింది నిజం అవుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా రావచ్చేమో. పైగా ఏందంటే ఒకటే మాట, నువ్వెందుకు వస్తుంది సీరియస్ మాట్లాడుతుంటే ఇక్కడ. సరే ఇంకోటి 50,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పు. 50,000 కోట్లు పోయి లెక్కేసుకుని చూడు, నాకేం తెలుసు. చెప్తున్నా కదా 50,000 కోట్లు. నేను నీ అంత చదువుకోవాలా, నాకు నీ అంత జ్ఞానం లేదు నాకు. పైగా నీ క్లారిటీ చెప్పిన ఆ 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు ఎలా వస్తాయో కూడా చెప్ప విను. అదే అంటున్నా, 1,00,000కి 50కి 50 తేడా ఉంది. అసలు చెప్పేది విను. ఆ సున్నాలు మళ్ళీ లెక్కేసి నీకు చెప్తా కావాలంటాయి, లేదా క్యాలిక్యులేటర్ కొట్టుకుని చూడు, నీకు వస్తది. ఆ 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఎలా వస్తాయంటే, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లో వేస్తేనే వస్తాయని చెప్పిన మరి క్లారిటీగా. ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా, ఓల్డ్ ప్యాన్ ఇండియా సినిమా. ఇది ఓల్డ్ ప్యాన్ ఇండియా. అదేంతో ఇంగ్లీష్ నాకు రాదు, ఏమంటారు ఇప్పుడు ప్యాన్ ఇండియా అయితే మొత్తం దేశం. నవ్వుతావు ఎందుకు నువ్వు? ఓల్డ్ ప్యాన్ ఇండియా అన్నావు కదా. సరే అది ఎంత ప్యాన్ ఓల్డ్ సినిమా ఏదో నాకు ఈ మైండ్ ఏంటంటే ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే నేను ఏ రోజు బడికి పోయినా 10వ తరగతి బడికి పోయినా, కానీ ఆ రోజు ఇంగ్లీష్ మీడియం లేదే. నన్నేం చేయమంటావు? ఏదో ఎవరు ఆయన మహానుభావుడు, ఆ దేవుడు, ఆ జగన్ వచ్చే మళ్ళీ ఆయన మహానుభావుడు ఆయన మళ్ళీ ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల అయింది. సర్లే ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుతున్నారు, అందరూ అయ్యారు. నీలాగా నేను కాన్వెంట్ బడికి బాలా, ప్రైవేట్ బడికి బాలా, నన్నేం చేయమంటావు? ఇంకా పైగా నేను జరిగింది 10వ తరగతి దాకా పోయినా. నేను 10వ తరగతి దాకా బడికి పోయినా, నన్నేం చేయమంటావు? సరేలే, నాకు తెలిసిన మనం చెప్పేది ట్రైలర్ గురించి. సరే ట్రైలర్ గురించి నేను చెప్పేది అలా ఒకటే. ట్రైలర్ కాదు, సినిమా గురించి కూడా ఆ 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఎలా వస్తాయంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు ఈ సినిమా వేస్తేనే వస్తాయి. అది కూడా దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు అట్లీస్ట్ ఒక 6 నెలలను వేస్తేనే వస్తాయని చెప్పిన. మరి రాకపోతే నేనేం చేయలేను. మళ్ళీ ఇప్పుడు దానికి 1,00,000 కోట్లు రాకపోతే నేనేం చేయలేను, నా వల్ల అయితే కాదు. ఇంకా అది మళ్ళీ నేనైతే చెప్పిన క్లారిటీగా వస్తాయని చెప్పిన. వాళ్ళు వేయకుండా సినిమాని ఆడించకుండా ఒక 10 రోజులు 15 రోజులు ఆడిచ్చి లేపేశారంటే నేనేమి చేయలేను. దానికి నేనైతే కారణం కాదు, నేనైతే బాధ్యతలు కాదు. సరేనా, గుర్తుపెట్టుకో. ఇంకేంది అసలు సారీ అదే అసలు ఏంటి కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు డైలీ వచ్చి ఇదే డబ్బా కొడుతున్నావు? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ కథ ఏంటి, ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ అడిగేటప్పుడు జాగ్రత్తగా అడుగు. నువ్వు మాట్లాడేదంతా బాగుంది, కానీ కృష్ణకాంత్ పార్క్ వచ్చి డబ్బా కొడతావు అంటే నువ్వు కొడుతున్నట్టు డబ్బా. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు కొడతావు డబ్బా. నేను చెప్పేది అందుకే డబ్బా కొట్టిన విజువల్ కూడా చూసాను. నువ్వు అనుకుంటావు అదే, దాంట్లో డబ్బులు ఉన్నాయి, ఎన్నిసార్లు చెప్పిన డబ్బా అంటావు నువ్వు. అదే నీకు ఏందంటే కష్టపడి పని చేసే వాళ్ళు నీకు చూస్తే నీకు డబ్బా కొట్టినట్టు ఉంటది. నీకు అది కష్టపడే ఓడుని నువ్వు చూసి కష్టపడి పని చేసే వాళ్ళకి నేను ఎంతవరకు గౌరవిస్తానో వాళ్ళకి ఇస్తాను. మరి నువ్వు నువ్వు డబ్బా కొడుతున్నావు. ఇప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేసానా లేదా, అభిమానంతో చేశాను లేదా? నువ్వేం చేసావు? నువ్వేం చేయలేవు. నువ్వు అందరు హీరోలను ఇష్టపడ్డావు, మంచిదే కాదంట్లే. కానీ నువ్వు సినిమాని ఎక్కడ చేసినావు? చూడమని చెప్పావా? చెప్పలేదు కదా. నేను చెప్పి చూడమని చెప్తాను. అది నా వంతు ప్రయత్నం చేశా. కృష్ణకాంత్ పార్క్ దాకా నేను ప్రతిరోజు వెళ్ళి నేను డబ్బా ఏం కొట్టను. నేను ఏందంటే ఎవరు అక్కడ పోతా, సరదాగా పోతా. నేను ప్రతిరోజు ఏదో ఒక పనికి వెళ్తా. ఆ పని ఒక 4 గంటలకు 5 గంటలకు అయిపోద్ది. అప్పుడు సరదాగా అట్ట పార్క్ ఇక్కడ పోతా. అప్పుడు ఎవరు అడుగుతారు, ఏమయ్యా సినిమా చూసావు అని అడుగుతారు. అవునయ్యా చూశాను అని చెప్తా. లేదా ఈ సినిమా వస్తుంది, ఎలా ఆడుతుంది ఏందంటే నిజమే చెప్పి అంతే. పుష్పాన్ని క్రాస్ చేసిద్దంట గేమ్. అది అంతా ఒక రోజులో అయిపోద్ది. అది ఒక్క రోజే చాలు. పుష్ప ఈ రోజు చూసుకుంటే 1,800 కోట్లు ఉన్నాయి. 1,800 కోట్లు ఒక్క డేలో చాలేదు. ఒక్క డేలోను కొడేస్తుంది. రాసి పెట్టుకోది, గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఒక 10 రోజుల తర్వాత నువ్వు నన్ను కలు, నేను నీకు చెప్తాది. లేదా నీ కలపలి, నీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది. నువ్వు నా దెబ్బ పారిపోతావు. కానీ పుష్ప కలెక్షన్స్ ఇప్పటి వరకు ఉన్నవి గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ రోజే కలెక్ట్ చేస్తున్నా, రోజే కొడేస్తుంది అంతే. నువ్వు రాసి పెట్టుకో, చూసి పెట్టుకో.
దీన్ని కట్ చేసుకో కావాలంటే ఉమ్, మళ్ళీ వేసుకుని చూసుకో ఈ వీడియో అందరు చూపి ఉమ్, ఖచ్చితంగా 100% అయితే 100% రైట్. నేను చెప్తున్నా గుర్తు పెట్టుకో సరేనా. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? మాది ఏదో ఒకట్లే, మాది చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఉమ్, ఆ ఊరు ఎందుకులే, మా ఊరికి రోడ్డు కూడా లేదు. నువ్వు అక్కడ ఎలా ఉంటావా, అక్కడ అందరూ ఇలానే ఉంటారా? అదే ఇదే ఇలాంటివి తగ్గి నువ్వు ఇలాంటివి మార్చుకోవడం మంచిది. నేను నేను ఫ్యాన్సీ గెలక్కో, మా ఊళ్ళో అందరూ రామ్ చరణ్ ఫ్యాన్సీ. నువ్వు ఇలాంటివి మాట్లాడుకో, ఇలాంటివి మాట్లాడితే నీకే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ వచ్చే. రామ్ చరణ్ గారు అంటే చేస్తారు నాకు ఎంత గట్టిగా. ఇష్టమో బయట అందరికీ తెలుసు కానీ మాకు తెలుసు, నువ్వు మాట్లాడితేనే అర్థం అవుతుంది అంతా. నువ్వు ఇంత అని చూస్తానా, నువ్వు ఏదో ఒకటి నన్ను గెలకతానే ఉండవు నువ్వు వచ్చినప్పటి నుంచి. నేను కష్టపడే వాళ్ళని అడుగుతున్నా. గుచ్చి గుచ్చి ఆడుతున్నావు నువ్వు. మీ ఊరోళ్ళందరూ ఇంతేనా అంటే కష్టపడతాను నేను కష్టపడే చూడా ఇంత అభిమానంతో మాట్లాడుతున్నా. ఆ కటౌట్ దగ్గర పని చేసా, పైగా సినిమాకి కానీ ఆడియో ఫంక్షన్ ఎవరైనా పోతే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాను చెప్తాను. ఇన్ని చెప్పినా కూడా నువ్వు కావాలని గెలుగుతున్నావు అంటే ఇంకా నేను సరేలే సరేలే ఇలాగే ఉంటుందిలే. రేపు రాని సినిమా రాని, ఇంకొక వారం రోజులు ఓపిక పట్టు, సినిమా రాని. నీకు వచ్చిన తర్వాత చూపిస్తా నీకు ఏందో, నేనంటే ఏందో సినిమా రాని చూపిస్తా నీకు. రాని చెప్తా నీకు, ఇప్పుడు కాదులే సినిమా రాని చెప్తా నీకు. సరే అండి. ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తావు, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉమ్, నాకు ఏం ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఓకేనా. పైగా నేను ఏం చేస్తానంటే ఏదో పని బతకడానికి రోజు ఏదో పని చేస్తా, కూలో నాలుగు చేసుకుంటూ ఉంటా, నాకు తగ్గ పని నేను చేసుకుంటుంటా అంతే. పైగా నేను పెద్ద చదువుకునేది ఏమీ లేదు, నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యా. ఎందుకు అర్థం చెప్పాలి, నేను 10వ తరగతి ఫెయిల్ నేను, నాకు చదువు రాదు, ఏదో అంతంత మాత్రం. చక్కగా తల్లిదండ్రులు మాట వింటే మరి మంచిగా చదువుకునేవాడుగా. మాకు తెలుసు నువ్వేం చెప్పలేదు, తల్లిదండ్రులు మాట. కొంతమంది చదువు రాదు, మనం ఏం చేస్తాం దానికి. నీకంటే వచ్చింది ఏదో జాబ్ ఏమో చేస్తున్నావు, పైగా నువ్వు చదువుకున్న ఓడిపోయి కూడా ఏమైనా ప్రయోజనం. ఇప్పుడే ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేకపోతున్నావు. అసలు మనిషితో ఎలా మాట్లాడాలో కూడా నీకు అర్థం కావట్లేదు. అది పైగా నువ్వు చదివినా ఏం ప్రయోజనం. ఇప్పుడు చూడు, నేనే బెటర్ నీకంటే, చదువుకున్నాడే బెటర్, నీకు మర్యాదగా మాట్లాడుతున్నా. నాకు చదువు నేర్పించిన వాళ్ళు డబ్బా కొట్టమని ఎక్కడికి వెళ్ళి, ఎవరు డబ్బా కొట్టుకోమని, అది కరెక్ట్, పార్కుల దగ్గర అక్కడ డబ్బాలు కొట్టుకోమని చెప్పలే. అవును చెప్పలేదు కదా. మరి నువ్వేం మరి ఎలా చేస్తున్నావు? దేని మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వేం చేస్తున్నావు? నీకు ఎలా దేని మాట్లాడుతున్నావు కావాలని. డబ్బా కొడుతున్నావు, నువ్వు అక్కడ పోతున్నావు ఇక్కడ పోతున్నావు అంటే నాకు పోయే హక్కు నాకు లేదా, అంటే నాకు తిరిగి లేదా హక్కు లేదా? కానీ తెలిసింది తెలియంది ఎందుకు మాట్లాడడం, తెలిసింది తెలియదు ఎందుకు. చిన్న పిల్లవాడు ఓరే మళ్ళీ ఇక్కడ ఏం తెలుసు ఏం తెలియదు చెప్పు, ఇక్కడ ఏం తెలుసు ఏం తెలీదు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అసలు నీకు అర్థం అవుతుంది నువ్వు మాట్లాడేది కూడా. ఇక్కడ ఏం తెలుసు తెలియదు చెప్పు, నాకు చెప్పు 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 అడుగు. సరే గాని ఒక క్వశ్చన్ అడుగుతా. కానీ అడుగు, ఒక మెసేజ్ వచ్చింది, కానీ అడుగు, ఒక పెట్టారు కానీ అడుగు. కానీ క్వశ్చన్ ఏంటంటే నిన్ను ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడే జస్ట్ మా టీం నుంచి ఎవరో పెట్టారు మెసేజ్, ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి అతన్ని తీసుకొచ్చారు. అదేనా ఆ పెట్టినోడే ఓడే మెంటలోడే అయి ఉంటాడు, ఓడే మెంటలోడు. ఆ క్వశ్చన్ రాసినోడే అడిగినోడే మెంటలోడు. అది ఓడికి మెంటలో ఉంటుంది. లేకపోతే నేను ఏమని చెప్పాను, నేను మాట్లాడేది ఏంది, ఓడి అడిగేది ఏంది, ఏమన్నా అర్థం అవుతుంది అసలు. నేను ఇంత క్లారిటీ కూడా ఉంది. ఏం చదువు అడగల మరి, అడగల అడుగు, కానీ చదువు ఏంది అడుగు. నిన్ను ఎర్రగడ్డలో పెట్టినా కూడా వేస్ట్ అంట. ఇది ఎట్టుందంటే ఇది నన్ను ఎర్రగడ్డలో పెడతామని, నన్ను ఎత్తకపోయి పక్క దేశంలో పెడతామని, నన్ను ఎత్తకపోయి జైల్లో పెడతామని ఎవడో ఒకడు అంటానే ఉంటాడు. ఇట్లా డైలీ అంటారా నీకు? డైలీ ఎవడో ఒకడు అంటా ఉంటాడు నీళ్ళంటుడే. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఇట్ట పైకి లేస్తుంటే వాడు ఎప్పుడెప్పుడు కింద లాగేద్దామని చూస్తానే ఉంటాడు. పుష్ప సినిమాలో పైకి అల్లోజన్ చెప్పాడు, పుష్ప సినిమాలో డైలాగు, ఒకడు జమ్మని ఎదగతా ఉంటే వాడు ఎప్పుడెప్పుడు డౌన్ పడతాడని చూస్తారు అందరని. అది నువ్వు చెప్పేది. నేను ఎందుకు లేచిన పైకి, నాకు ఈ పబ్లిసిటీ నాకేం వద్దు, నాకేమి నేనేమి లేలే. కానీ నేనేం అనుకుంటున్నానంటే, నేను ఒకే ఒక మాట అన్నా, సినిమా ఇంత వస్తుంది కలెక్షన్, సినిమా రావడం వల్ల కలెక్షన్ రావడం వల్ల ఏమవుతుందంటే సినిమా బాగా ఆడుతుంది, ఆ సినిమాలో నటించిన వాళ్ళు డైరెక్టర్లు సినిమా పనిచేసిన అందరూ బాగుపడతారని చెప్పేది. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడేంతి. పైగా సినిమా ఆడే కొంది ఏమవుద్ది, బాగా ఆడితే ఇంకా కాస్త ఎక్కువ సినిమాలు చేస్తారు. కాదు ఇప్పుడు నిన్ను ఎదుగుతుంటే తొక్కేస్తున్నారు అంటున్నావు కదా, ఎవరు తొక్కేస్తున్నారు మరి ఇంతే కదా. ఇది ఏదో ఈ మధ్య ఏదో కాస్త ట్రోల్ అయినాయి వీడియోలు, ఏదో బాగా వేసే పైకి ఏదో మనిషి ఏదో ఫేమస్ అయింది. మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది, చదువు. ఏం చదువు చదవాలా? ఓకే నీకు ఓకే కదా, నువ్వు చదువు. కానీ ఏది చదువు కానీ చూద్దాం. వీడు భూమికి జానడు కూడా లేదు, వీడిని తొక్కడం కూడా వేస్ట్.
అని పెట్టిరు. అది ఇప్పుడు అంటే ఐ మీన్ నువ్వు చూడడానికి ఇంత ఉన్నావు, ఉండు, ఉండు, ఇంకేం ఉండు. తొక్కుతారని అర్థం. నేనుండే హైట్ 5.6 ఉమ్, అదే 5.6 7 అంతే. సరే నేను లేనే అనుకో, మరి ఇప్పుడు 5.6 ఒక 5 అడుగులు 5.5 అడుగులు ఏదో మనిషి అంటే మనిషి కాస్త పొట్టుగా ఉంటే ఓడి గేస్టేనా? అంటే నేను తొక్కేస్తున్నానంటే నేను తొక్కేస్తాను అంటే వాళ్ళకి ఎక్కడ తెలీదు కదా. హైట్ తొక్కుతాను చెప్పలా. నేను ఒక మనిషి తొక్కేస్తున్నారంటే ఓడి పనులన్నీ వదిలేసాడు. ఉమ్, వాడు ఎవడం సరే ఇప్పుడు కామెంట్లు పెట్టినోడైనా సరే నీలంటోడు ఉమ్. ఓడి పనులన్నీ ఆపేసి వాడు చేసే పని వదిలేసి మరి నా మీద కాన్సన్ట్రేషన్ చేసి అది ఇంకో క్వశ్చన్. వాడు నా మీద ఫోకస్ చేసి చదువు కానీ ఈడు అగ్గిపెట్టి మచ్చ కదా, పిల్ల బచ్చ. ఓడెవుడు అగ్గిపెట్టి మచ్చే ఓడెవుడు నిన్ను పిల్ల బచ్చ, ఈడెవడు పిల్ల వచ్చేవుడు ఎవడు? నిన్ను పిల్ల బచ్చ అంటున్నాడు. సరే నేను పిల్లవాడిని, నా ఏజ్ 27 ఇప్పటికి. ఉమ్. ఓకేనా? ఓ, నేను అంటే ఇప్పటికి పెద్ద బచ్చ. నేను ఇప్పటికి రిప్లై ఇవ్వనా? నేను 3 సార్లు ఓటేసా. ఆ, పైగా ఎవడికి ఓటేసాను కూడా తెలుసు నాకు. నేను ఓటేసిన వాళ్ళే సీఎంలో అయ్యారు. ఒరే ఎందుకు నవ్వుతావు నువ్వు? నువ్వు అసలు దేనికి నవ్వుతావు నాకు అర్థం కావట్లే. ఓకే. నేను 3 సార్లు ఓటేస్తే నేను ఓటేసినోడే ప్రతిసారి సీఎం అయ్యారు. ఇంటర్వ్యూ చూసి గుర్తుపెట్టుకో. మీకు ఏమన్నా గుండాగిపోయి ఏదైనా అయితే మాకు సంబంధం లేదు, అది ముందే నువ్వు అనుకున్నావు చెప్తున్నాం. అంతే. జనాలకు క్లారిటీగా అర్థం అవుతున్నాడా? ఈ వీడియో బయటకు వస్తా రాదో నాకైతే తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూలో నేను అదే చెప్తున్నా. ఎవడన్నా అడుగు, నువ్వు మాట్లాడింది కరెక్టా నేను మాట్లాడింది కరెక్ట్ అని. ఉమ్. నీది మొత్తం రాంగ్. అసలు వచ్చిన మొత్తం నీది రాంగ్ నీది. అది నువ్వు అడిగేది సరే, ఎక్కడంటే, నువ్వు ఏదో టాపిక్ ఒక్క లోకి మనిషిని వచ్చావు, గేలి చేస్తావు. ఓటేసాను అన్నావు. ఎన్నిసార్లు వేసావు? 3 సార్లు వేసా. ఎవరెవరికి వేసావు? నేను వేసిన వాళ్ళే గెలిచారు ప్రతిసారి అంతే. ఉమ్. ఇప్పుడు దాకా నేను ఓటు వేసిన వాళ్ళు గెలిచారు అంతే. అంతే, ఇంకేముంది? ఆ మాత్రం అర్థం కదా నీకు? అది కూడా చెప్పాలి మళ్ళీ. అది నువ్వు చదివింది ఇది. ఇంకా ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ చేయొచ్చా? ఇప్పుడు మా అమ్మగారు ప్రెసిడెంట్, ఆమెకి ఫోన్ లేదు. ప్రెసెంట్ ఫోన్ లేదా? ఓకే. ప్రెసిడెంటే కదా అసలు ఆమె ఫోన్ లేదని పాపం. నాన్నగారికి చేయొచ్చా? నాన్నగారు కూడా లేరులే చిన్నప్పటి నుంచి. ఆ ఓకే. పరిస్థితులు వేరులే. ఉమ్. మా అమ్మ నాన్నగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదో మా బతిలేదు అంతంత మాత్రమే పరిస్థితి. ఎందుకంటే సరే, మీ అన్నకి చేయొచ్చా? నాకు ఇంకెవరు లేరు, అన్న తమ్ముడు ఎవరు లేరు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకు అన్న తమ్ముళ్ళు. ఉమ్. అవును, తప్పేముంది? అనకూడదా? అది కూడా ఉమ్. పర్లేదు చెప్పు. ఇది కూడా లేదంటావా అంటే నాకు హక్కు లేదంటావా? ఎవరు నా దారిని పోతుంటే అన్న బాగుండవా? ఇప్పుడు నీళ్ళంటోడు అన్న అంట, నీళ్ళంటోడు ఏమంటాడు? ఎవడురా నీకు అన్న? ఉమ్. నీకేం సంబంధం రా? నీకు నాకు ఏం సంబంధం? ఎవరు నా అమ్మాయి దారిని పోతుంటే అక్క ఇట్లా నా బావలు అక్క ఈ అడ్రస్ ఏందని అడిగామనుకో, ఎవడురా నీకు అక్క ఉమ్. అంటే ఏమనాలా? ఇంకా అమ్మాయిని మారదలు అనాలా? ఏ పిల్ల అనాలా? ఒకసారి రాయి అనాలా? ఉమ్. నీలాంటి వాళ్ళు ఉన్నారు బయట సమాజంలో, చదువుకున్న వాళ్ళందరూ నీలాంటి వాళ్ళు సగం మంది. ఉమ్. అందరు కాదులే, నీలాంటి వాళ్ళే ఉన్నారు బయట. నేను అనేది అంటే నీలాంటి హాఫ్ నాలెడ్జ్ కి ఎక్కువైపోయారండి. అది ఇంకా అది అంటే ఇప్పుడు చూడు, నేను ఇంత క్లారిటీగా చెప్తాను అప్పటికి. అయ్యా బయట సమాజంలో ఇలా జరుగుతుందని చెప్తే ఉమ్. నువ్వు ఏమన్నావు? హాఫ్ నాలెడ్జా? నాకు దేనికి ఉంది? నాకు తెలిసిన లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఒక మెంటల్, సారీ ఆ. నిన్ను ఎవరో గ్లోబల్ ఇదో. స్టార్ అన్నారు కానీ ఇలాంటివే నువ్వు మెంటల్ స్టార్. నువ్వు ఇలాంటివే తగ్గి ఇలాంటివే. ఇది ఇంకోడైతే నిజంగా ఇంకోడైతే నిన్ను మర్డర్ చేసి పోతాడు అంతే. ఆ కోపంతో కత్తి తీసుకొని వచ్చి నేను కస 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 పొడిచి పోతాడు. ఉమ్. నువ్వు అడిగేటు అటువంటి దారుణంగా. ఇలా తెలుసు, కనిపిస్తుంది కదా. నువ్వెందుకు అలా మాట్లాడుతావు నాకు అర్థం కదా. నువ్వు Mental ఫిజికల్లీ మెంటల్లీ నువ్వు అంటే ఆ. లైక్ ఎలా చెప్పాలంటే నువ్వు మొత్తం ఏంది అన్ని పాడైపోయినాయి నీకు. ఇది? ఇప్పుడు అందరూ చెప్పేది నువ్వు, ఉమ్. అందరికీ అన్ని విషయాలు తెలియదు. ఉమ్. గుర్తుపెట్టుకో ఇది. నీకు అన్ని తెలుసా? నేను అట్లా అదే ఫస్ట్ మనిషిని చెప్పేది విను. నువ్వు దేనికి నువ్వు మధ్యలో మాట్లాడతావు? ఉమ్. చెప్పు. ఫస్ట్ నేను మాట్లాడితే పూర్తి అవ్వాలి. ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి నిన్ను ఎప్పుడు బయటకు పంపించారు? ఫస్ట్ నేను మాట్లాడితే విను. నీకు ఎర్రగడ్డ తెలుసా? అన్న నాకు ఎర్రగడ్డ తెలుసు. ఎర్రగడ్డ మార్కెట్ లోనే నేను ఇంచుమించు 6 సంవత్సరాల నుంచి పని చేస్తాను అక్కడ. అదే ఉల్లిపాయలు అమ్ముకుంటున్నావు, ఉల్లిగడ్డలు ఏదో అమ్ముకుంటున్నావు. ఒకటి చేస్తాను. అదే మళ్ళీ అదే తక్కువ చేసి మాట్లాడుతున్నావు. చాలా తప్పు. ఇది గుర్తుపెట్టుకో. మార్కెట్ అంటే మరి మార్కెట్లు ఏముంటాయి? నువ్వు మాట్లాడేదే చాలా తప్పు. అంటే ఉల్లిపాయలు టమాటాలు అమ్ముకునేవాడు నీకు అంత తక్కువ అప్పటికే. అంటే బాగుంది కదా ఎర్రగడ్డ ఉల్లిగడ్డ. అదే ఎర్రగడ్డలు అమ్మాడు వాడు, ఉల్లిగడ్డలు అమ్మాడు, ఇంకేదైనా గడ్డలు అమ్మాడు వాడు, ఏదో ఒక గడ్డలు అమ్మాడు అనుకో. ఈయన గడ్డలు నువ్వు పెట్టుకున్నాడు. దేనికి మాట్లాడుతున్నావు? మాట ఇంత అని చూస్తున్నా నేను. చాలా సేపు నుంచి ఓపిక పట్టి మరి వింటున్నా. నాకు నిజంగా నేను చూస్తుంటే నాకు సరేలే అంటే అదే దయచేసి నీకు మాట్లాడుకో. ఎప్పటి నుంచి ఇది ఎట్లా అయిపోయింది? చిన్నప్పటి నుంచా? ఇదే మళ్ళీ ఇదే ఇందాక నేను చూస్తాను. ఇదే అంటే ఇలా తగ్గి చిన్నప్పటి నుంచి నీకు ఇలా మాట్లాడకన్నా అందరితో దయచేసి. ఇంత క్లారిటీగా నేను చెప్పనా.
నేను ఇంత క్లారిటీ ఈ చెప్పను. వ్యాధి ఎప్పటి అయినా నుంచి నువ్వు ఉంది? మధ్య మధ్యలో ఇదో ఇలాంటివన్నీ మాట్లాడు చూడు మళ్ళీ. ఎట్లా అంటే పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇలాంటి వ్యాధే కానీ ఉంటే నువ్వే చెప్పు, ఇలాంటి వ్యాధే ఉంటే నన్ను ఎప్పుడో తీసుకెళ్ళి ఎర్రగడ్డలో పెట్టరా, ఉమ్. నన్ను మెంటల్ ఓహో, నీకు ఎర్రగడ్డ తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి నేను ఉమ్. నేను ఆ. ప్రతి వారం ఏదో ఒకటి నా వంతు నేను సహాయం చేస్తా ఉంటా వాళ్ళకి ఏదైనా టిఫిన్ లేడు అదేలే, వెళ్ళొచ్చిన చోట ఏదో రకంగా రుణం తీర్చుకోవాలి. ఇలాంటివి మళ్ళీ ఇది అంతే కదా. మనిషికి నిజంగా నువ్వు మాట్లాడేది ఎట్లుంటదంటే నిజంగా ఇలాంటివి ఏంటంటే ఈ గొడవలు అవుతాయన్న. ఇలా ఇలా మాట్లాడబాకు. సరే నాతో అంటే మాట్లాడు, సరే పోతా. అటు బాణీలే పాపం ఈయనకేదో లూజ్ ఏమో, నీలాంటోడికి అటు బాణీలే ఈయనకేదో మెంటల్ అయినట్టుంది, ఈయనకేదో కనెక్షన్ కట్టేది పాపం అంటే నువ్వు అందరితో మాట్లాడి అటు బాణీలే పాపం అనుకో, నేను పోతా. ఇంకోటి నీ నరాలు ఎక్కడ కట్టాయి? ఇదే నీకు లేవు నారాలు, నేను చూస్తేనే అర్థం అవుతుంది. ఇంత నుంచి అసలు నువ్వేం మాట్లాడుతావు నీకే అర్థం కావట్లే. నీ నరాలు కట్టయిపోయి అన్ని, నీకు నరాలు ఏదో కట్టయిపోయి తేడాగా మాడతాను. ఓకే, అది అదే అంటే నేర్చుకో. ఇంకో క్వశ్చన్ వచ్చింది, అడగొచ్చా? కానీ అడుగు. కానీ నిన్ను ఊరు నుంచి తరిమి కొట్టారంటగా, నన్ను ఊరు నుంచి ఎల్లగొట్టిరంటగా నిన్ను, నీ బాధ తట్టుకోలేక. నువ్వు క్వశ్చన్ కావాలని ఇదిగో చూడు బ్రదర్, నేను మంచిగా అడుగుతా. ఇదిగో అదేదో ఇంగ్లీష్ లో నాకు అర్థం పెట్టాడు, పక్కన పెట్టి తీసి పక్కన పెట్టి. నాకేం సరదా, నువ్వెవరో నాకు తెలీదు. ఏదో రామ్ చరణ్ ఆ క్వశ్చన్ వేసేవాడు ఎందుకు నీళ్ళంటూ లేదు. లేకపోతే మా ఊర్లో నన్ను తరిమి కొట్టి దమ్ము ఎవరికైనా ఉందా చెప్పు? ఉందా? కొట్టడానికి కూడా చేతులు మా ఊర్లోనే కాదు, ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే నా మీద నన్ను అడిగే ఎక్కువ ఎవరికి లేదంతే. అంటే నీ దగ్గరికి వస్తే అంత ఘోరంగా స్మెల్ వస్తుందా? ఇదే మరి ఇదే నిజంగా అంటే కొట్టే దమ్ము లేదంటే తెలుసుకో. అదే మాట్లాడేటప్పుడు నేర్చుకో. సరే నేను స్నానం చేస్తా, ఎప్పుడో 4 రోజులకు 5 రోజులకు ఒకసారి చేస్తా. నిజంగా అన్న మాట్లాడటం నవ్వుకన్నా. ఓకే, ఒక మనిషికి నిజంగా నువ్వు అటు మాట్లాడేది వాటర్ సేవ్ చేస్తున్నావు కదా. చెప్పేది నేను స్నానం చేసేది ట్యాంక్ బండ్లో. నేను ట్యాంక్ బండ్లో 4 రోజులకు 5 రోజులకు ఒకసారి స్నానం చేస్తా. నిజం. ఎందుకంటే నాకు రూమ్ లేదు బయట. ఎందుకంటే కాస్త పేదరికం పరిస్థితి, ఏదో కాస్త పరిస్థితి బాలే, అర్థం చేసుకో దయచేసి. పేదరికం పరిస్థితి, 50,000 కోట్లు డబ్బాలో పెట్టావు. అదంతా పెద్ద టీం ఉంది. అది టీము అంటే ఇప్పుడు ఏంది, మీ టీం అందరూ పేదవాళ్ళేనా? అంటే నువ్వు చెప్పేది ఏంది? ఏం ట్యాంక్ బండ్లో పోయి స్నానం చేయకూడదా? ఎవడో ఇప్పుడు ట్యాంక్ బండ్లో నీళ్లు తాగకూడదా? తాగేవాడు తాగుతాడు, స్నానం చేసేవాడు చేస్తాడు అక్కడ. అవును, మా ఇష్టం అది. నేను ట్యాంక్ బండ్లో స్నానం చేస్తా, బట్టలు ఉతుక్కుంటా, నీళ్లు తాగుతా. నీకు ఒక విషయం చెప్పనా? ఏంది? నీకు నరాలు కట్ అయినాయో లేదో నాకు తెలియదు కానీ ఇంటర్వ్యూ చూస్తే వేరే వాళ్ళకి ఖచ్చితంగా నరాలు కట్ అవుతాయి. అదేదో ఎవడికి అవుతాయంటే నీళ్ళంటోడికి అవుతాయి. నాకు ఆల్రెడీ అయిపోయినాయి. అది అనుకున్నా, నేను చూడగానే అనుకున్నా, నిన్ను ముందుగా చూడగానే ఎవడు రయ్యినా ఈ నరాలు ఉండాయి లేదో మెంటల్ పిచ్చిగా మాడుతున్నాడు. నిజంగా వచ్చినప్పుడు చూస్తున్నా, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడుతాను. నాకు పిచ్చి మరి ఇంకంతే కదా. ఎవడన్నా అడుకు. ఇప్పుడు నాలంటే పిచ్చి అంటే నీళ్ళంటే ఏమంటారు? నాలంటే ఏమంటాడు? ఏదో పాపం పరిస్థితి బాగాలేడు, పేదవాడు, హట్ బా నీళ్ళు అనుకుంటారు. నన్ను ఏమనరా? నన్ను సాధారణ మనిషి అంటారు అంతే. లేదా ఇంకెవడన్నా అభిమానంతో ఇంకెవడన్నా ఈడు గ్లోబల్ స్టార్ కుమార్ కదా అని ఎవడైనా అంటాడంటే, నన్ను ఎవరైనా గ్లోబల్ స్టార్ కుమార్ కదా అంటాడు అంతే. నీలాంటి మెంటలోడే అంటారు. ఇంకా నేను చూస్తే అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు వస్తుంది నువ్వు, నాకు ఇప్పుడు దాకా నువ్వే రాలా. నిజంగా ఇప్పుడు వచ్చింది ఫస్ట్. అంటే నిన్ను చూడగానే నాకు నువ్వు వచ్చింది. ఇంకా ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది నీకు టోటల్ గా మెంటల్ అని. అది నీకు మెంటల్, నీకు అర్థమైపోయింది. ఇంకా సరేనా? సరే, 50,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పు. నీకు ఇప్పటికి 100 సార్లు చెప్పినా. నేనేదైనా ఒక్కసారి చెప్పాను అనుకో, 100 సార్లు చెప్పినట్టు గుర్తుపెట్టుకో. నాకు ఇంకా సినిమా డైలాగు రంపి బాక, నాకు ఇంకా సినిమా డైలాగులు ఘోరంగా వస్తాయి. నాకు ఇంకా తట్టుకోలేను. ఇంకా సరే, 100కి ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పు. 100కు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ఉండవు, 100 ఉండవు, 2 ఉంటాయి. 100కి 2 సున్నాలు ఉంటాయి, లేదా 3 ఉంటాయి, లేదా ఇప్పుడు 100కి 2 ఉంటాయి, ఒక 3 లేదా 4 ఉంటాయి. ఈ మధ్య మారిస్తే అంటే గవర్నమెంట్ మారుస్తుంది. అప్పుడు చెప్పలేం కదా, ఏమో చెప్పలేము. ఇప్పుడు 100కి గవర్నమెంట్ ఇంకా నుంచి 100కి 4 సున్నాలు అని పెట్టేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు మార్చగలుగుతావా? మార్చలేవు కదా. మరి అది నేర్చుకో, తెలుసుకో. నేను నార్మల్ గానే నువ్వు లూజ్ అనుకున్నా, నువ్వు మరీ ఇంత లూజ్ అనుకోలే. మళ్ళీ ఇదే అంటే జారిపోతున్నావు నువ్వు. అక్కడి నుంచి చూస్తావు నేను, బ్రేకులు లేని ట్రైన్ నువ్వు. ఇందాక నుంచి చాలా ఓపి బట్టి మరి మాట్లాడుతున్నా.
ఉమ్, నీతో నాకు కోపంగా తెప్పించావు ఇంకా నేనేం చేస్తానో నాకు తెలియదు ఇంకా ఉమ్. నిజంగా ఇందాక నుంచి చూస్తాను బట్టలు చింపేసుకుంటావా? నే ఎవరు నీయా నాకైతే చింపుతా. ఇప్పుడు అట్లాంటి అన్న జరుగుతాయో చెప్పు, నేను జాగ్రత్తగా వెళ్ళిపోతా. నువ్వు బట్టలు వేసుకున్నావు ఒకటే వేసుకోపోయినా ఒకటే నువ్వు ఉమ్, అది నిన్ను చూస్తే నాకు అర్థమైంది అసలు నీలాంటి వాడితో మాట్లాడటం వేస్ట్ ఉమ్, అసలు నీలాంటి వాడితో ఇంత కూర్చొని డిస్కషన్ చేశానంటే ఉమ్, నా మీద నాకే ఫస్ట్ టైం అసహ్యం చేస్తుంది నాకు ఉమ్. చిర్రాకేస్తుంది నీతో మాట్లాడతానంటే నువ్వే అలా అనుకుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకోవాలి? మరి అంతే కదా నిన్ను చూసి ఎలా భరిస్తున్నారు ఏందో వాళ్ళకి అర్థం కావట్లే అంటే నువ్వు మాట్లాడేది ఎట్టం చెప్పమంటావా రైట్, సరే, ఓకే. సో నీ మెంటల్ టార్చర్ ని తట్టుకోవడం చాలా కష్టం. ఇదే ఇదే తగ్గి ఇలాంటివి మార్చుకో. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. ఇలాంటివి మాట్లాడడం మానేసి ఉమ్, ఇలాంటివి ఎదుటి మనిషిని హట్ చేయకు ఉమ్. సరేనా నేర్చుకో ఇలాంటివి నా ముందు తప్పు. ముందు బాగుపడతావు ఎర్రగడ్డ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం నా తప్పు, నేను ఒప్పుకుంటా. సారీ గైస్, ఇదే. దయచేసి క్షమించండి. ఇదే ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు అయితే మీరు నేను వద్దు చేయను. ఇలాంటి మాటలే మాట్లాడుకో సరేనా ఇలాంటివి మాట్లాడుకో మాని ఉమ్, నేర్చుకో మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకో నేను నీకంటే వయసులో చిన్నోని ఉమ్, తమ్ముడును లేదా నాకేమైనా చెప్పుకో వింటాను కదా ఉమ్, మరి ఎర్రగడ్డల నుంచి వచ్చావు నువ్వు మెంటలోడివి నువ్వు పిచ్చోడు అంటే కాదా బాపరాదా నువ్వు ఎవరినన్నా బయటికి వెళ్ళి ఒరే నీకు మెంటల్ రా నీకు పిచ్చిరాను ఏం చేస్తారా నిన్ను తొక్కడ చేస్తారు ఉమ్, కైమ చేస్తారు గుర్తుపెట్టుకో జాగ్రత్త అట్ట ఓడిసి పెట్టికేం బాకు ఉమ్, ఆ ఓల్డ్ సీట్ ఆ పక్క పోయా నువ్వు ఎక్కడన్నా ఎవడు ఒకడు గమనైపోతాడు ఆడ బానీరా ఈడెవడు మెంటలోడీడు ఉమ్, అనుకొని పోతారు పాపం అట్ట పోయి కానీ అన్నావు అనుకో నిన్ను ఇంకా ఉష్కు సరేనా ఉమ్. జాగ్రత్త అది ఇంకేమన్నా డౌట్ ఏమన్నా ఇంకేమన్నా ఎర్రగడ్డ మార్కెట్ లో టమాటాలు అమ్ముతావా, ఉల్లిపాయలు అమ్ముతావా? నా ఇష్టం వచ్చింది అమ్మతా నీకెందుకు అసలు నీకు నేను దేనికి చెప్పాలి ఏంటి మార్కెట్ లో వర్క్ తెలుసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు నేను ఎర్రగడ్డ మార్కెట్లో నేను ఉల్లిపాయలు అమ్ముతాను టమాటాలు అమ్ముతాను మొక్కజొన్న కంకులు అమ్ముతాను నా ఇష్టం వచ్చింది అమ్ముతా సో అంటే నువ్వు రామ్ చరణ్ గారి అభిమాని కాబట్టి, అవును. సో గేమ్ చేంజర్ లో గానీ ఏదైనా రామ్ చరణ్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. చెప్తా Hmm. ఒకటి కాదు 100 డైలాగ్ చెప్తా ఉమ్, విను క్లారిటీగా ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో నా ఉమ్. స్టైల్ చెప్పా అది ఆయన స్టైల్ ఇది నా స్టైల్ పొరపాటును కూడా ఆయన స్టైల్లో నువ్వు ట్రై చేయకు. నీకే గుడ్డలు లేకుండా కొడతాను నేను. ఇది ఇదే ఇంత ఓకే, రైట్, ఇదే. ఓకే, నైస్, వెరీ గుడ్. ఇది Well, ఇలాంటివి ఇది ఇంత నెక్స్ట్ ఓకే. సాకి సా ఉమ్, అంటే సాకి సార్ రాకి రా అంటే సాకి సా రాకి రా సార్ చెప్పాను కదా నా స్టైల్ చెప్పా ఇంకోటి ఉమ్, నువ్వు అరిస్తే అరుపులే నేను అరిశాను అనుకో మెరుపులే నా స్టైల్ చెప్తాను నేను ఉమ్, ఇంకో డైలాగ్ ఉంది ఏంది నా జోలికి వస్తే క్షమిస్తా అదే నా వాళ్ళ జోలికి వస్తే నరికేస్తా ఉమ్. ఇంకోటి ఉంది ఏంటదే టయానికి గుర్తురావు డైలాగ్ అని ఏదో డైలాగ్ అప్పుడు వస్తాయి ఇది నిన్ను ఎర్రగడ్డ. చూసిన తర్వాత మొత్తం పోయింది ఏంది? ఇక్కడ మెంటల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇదే నువ్వు ఇలాంటివి బయటగా మాట్లాడే ఉంటే నీకు ఇక మామూలుగా ఉండదు ఆడ బాణీలే నాకంటే పెద్దోడు అని వదిలేసా నిన్ను ఉమ్. ఇంకా ఇంకెవడనా కానీ ఈ మాట కానీ అని ఉంటే నిన్ను చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. ఇంకో అంత జాలి నీకు జాలి నీకు జాలి దయ ఏమీ లేవు నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది సరేనా సరే డైలాగ్ చెప్తా తిను ఇందా నుంచి ఏడుస్తాను పాపం ఈ డైలాగ్ వేసేదే ఏదో నాయక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది చెప్పాను కదా ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు చూడా అంటే రామ్ చరణ్ ఇలాంటి డైలాగులు దేని చెప్పాడంటే ప్రజల కోసం అన్నమాట అంటే జనాల కోసం ఆయన చేస్తాడు మాలాంటి వాళ్ళ కోసం ఓకేనా ఓకే, అంటే నైస్, మన- థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మాట్లాడుతున్న నాకు కూడా బాగా అర్థమైంది. ఇక మాట్లా- ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. క్రాక్ మనిషి థ్యాంక్ యూ సో మచ్.